గురుగారు ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఉగాది మొదలు సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంది చెప్పండి? మిథున రాశి మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు కలిస్తే మిథున రాశి. ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యత 3, అగౌరవము 6. మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరము మహాద్భుతము అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. గతములో నిన్నటి వరకు మిథున రాశి వాళ్ళ జీవితము వేరు, ఇక్కడి నుంచి 2024 నుంచి నా జీవితము వేరు అని మీరు చెప్పుకోదగినటువంటి విధానముగా ఉంటుంది. గౌరవము పెరుగుతుంది, తేజస్సు వస్తుంది, కార్యజయం కలుగుతుంది, ఏ కార్యక్రమము తలపెట్టినా జయమే కలుగుతుంది, సౌఖ్యం ఉంటుంది, మంత్రసిద్ధి. ఎవరైనా మంత్రానుష్ఠానం చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా త్వరితగతిన మంత్రసిద్ధి అనేది ఏర్పడుతుంది, ధనలాభం ఉంటుంది, అన్ని అనుకూలతలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. వ్యాపారములో కలిసి రావటం, కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త ఆలోచనలకు తగ్గట్టు మీ అడుగులు వేస్తున్నందుకు కొత్త వెలుగులు చూస్తారు అనేటువంటిది ఉన్నది. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు, వాహన యోగం అనేటువంటిది ఉన్నది, స్థాన చలనం ఉన్నది, అభ్యున్నతి కోసమే స్థాన చలనము. అలాగే విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది మీకు. అయితే మీ చుట్టూ ఉండేటువంటి ఆడవాళ్లతో, స్త్రీలతో కొంచెము జాగ్రత్తగా మెలగవలెను అనేటువంటిది తెలియజేస్తున్నాను. విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది, మంచి మెడల్స్ సాధించే విధానముగా ఉండబోతుంది మీ విద్య. సినిమా వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అనేటువంటిది తప్పకుండా ఉన్నది అని నేను తెలియజేస్తున్నాను. సో మిథున రాశి వారికి అసలు సూపర్ అండి. ఈ సంవత్సరం అంతా కూడా అన్ని శుభ ఫలితాలే, అంతా బాగుంది. కాకపోతే వాళ్ళు అనుకున్నవి కాస్త, మనం ఎలాగో మీరు దైవారాధన విషయం చెప్తారు కాబట్టి అనుకున్నవి అనుకున్న తడవుగా జరగాలి అంటే ఏ దైవాన్ని పూజించాలంటారు? అలాగే రంగుల విషయం మీరు మీ విషయాల్లో అనుకున్నది అనుకున్నట్టు ఇంకా త్వరితగతిన ఇంకా మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు అమ్మవారికి పసుపు కుంకుమ వడిబియ్యం లాంటివి ఇస్తే మీకు చాలా వరకు మేలు జరుగుతుంది. అది ఈ సంవత్సరం 2 సార్లు చేయండి, ఈ పని మేలు జరుగుతుంది. ఎటువంటి వస్త్రధారణ చేస్తే మాకు మేలు జరుగుతుంది అనేటువంటి ఇది మీకు ఉన్నప్పుడు ఎరుపు పసుపు కలిసినటువంటి కలర్ ఉంటుంది, అంటే దగ్గర కాషాయము కలర్ లాంటివి ఉంటాయి. మరి కాషాయం సన్యాసులు కదా వేసుకుంటారు, మేమెందుకు అని అనుకోవచ్చును. అప్పుడప్పుడు వేసుకున్నా మీకు యోగవంతముగానే ఉంటుంది. లేదా మెడలో ఏదైనా టవాల్ లాంటిది వేసుకున్నా సందర్భాన్ని బట్టి వారానికి 1 రోజు అలా వేసుకొని తీసేసుకున్నా మీకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ జయోస్తు. చాలా బాగా చెప్పారు గురుగారు. మీరు అసలు మిథున రాశి వారి విషయాలు చూస్తూ ఉంటే నిజంగా మనసుకి ఆనందంగా ఉంది. ఎవరు మిథున రాశి వారు అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అన్ని శుభ ఫలితాలే, 100% మీరు సక్సెస్ సాధిస్తారు ఈ సంవత్సరం అంతా కూడాను. ఇంకా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా అనుకున్న తడవుగా జరగాలి అంటే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించడం, అలాగే మీరు కాస్త ఆరెంజ్ కలర్ దుస్తులు ఎక్కువగా వేసుకోవడం అనేది చేయమన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.